సో డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఫాలోఅప్ వచ్చి సడన్ గా ఏడుస్తారు అనమాట. నాకు చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది మేడం, అసలు నా వాల్యూ ఉంటే తెలియట్లేదు ఇంట్లో, ఏదో నేను బేబీని కనే మెషిన్ లాగా చూస్తున్నాను నన్ను, సో నాకు ఏమీ అర్థం కావట్లేదు, నాకు నిజంగా బేబీని చూస్తే కూడా కొన్నిసార్లు అసలు చూడాలనిపించట్లేదు బేబీని, అలా అనుకునే అందరికీ కూడా ఈ చిన్న వీడియో ఏదో దీని నుంచి మిమ్మల్ని బయటపడడానికి నా చిన్న ప్రయత్నం. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ సంధ్యా పితాని. చాలా మంది అంటే ప్రెగ్నెన్సీ అండ్ తర్వాత డెలివరీ, సో హ్యావింగ్ ఎ న్యూ బేబీ, ఇవన్నీ కూడా ఫుల్ ఆఫ్ లవ్, లాఫ్టర్ అండ్ ఎక్సైట్మెంట్. వీటన్నిటితో పాటు ఫ్రస్ట్రేషన్, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. సో ఇవన్నీ కూడా ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్. అంటే పోస్ట్ పార్టం అంటే వీటన్నిటి కలయిక. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ప్రెగ్నెన్సీలో ఉండే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డెలివరీ అయిన తర్వాత సడన్ గా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ హార్మోన్ కాబట్టి. డ్రాప్ అవగానే మనం డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ప్రెగ్నెన్సీ సైకోస్ కూడా అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు. అండ్ అందరూ బేబీ చుట్టూరునే తిరుగుతూ ఉంటారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అండ్ దానికి తోడు పథ్యం అని చెప్పేసి అత్తెనకూడదు, ఇత్తనకూడదు. అప్పటి వరకు ప్రెగ్నెన్సీ అంతా కూడా ఇత్తిను అత్తినని పెట్టిన వాళ్ళు సడన్ గా ఇత్తనొద్దు, అత్తెనొద్దు, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, వాటర్ ఇత్తాగాలి లేదా మిల్క్ ఇత్తాగాలి అని చెప్పేసి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, సరే వీళ్ళందరికీ నేనేం అక్కర్లేదు, వాళ్ళకి నేను బేబీ ఉంటే చాలు, బేబీని కనిచ్చేస్తే చాలు, నేను ఒక మెషిన్ అన్నమాట, లేదంటే నాకు ఇక్కడ ఎలాంటి వాల్యూ కూడా లేదు, ఈ ఫ్యామిలీలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి చాలా ఫీలింగ్స్. కొంతమంది అయితే వచ్చి సడన్ గా ఏడుస్తూ ఉంటారు అనమాట ఓపీలో. నిజంగా వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అండ్ మీ అందరికి చెప్తున్నాను, మీరు ఒక్కరే కాదు, అది అందరు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ సివియారిటీ మారుతుంది అంతే తప్పితే డెఫినెట్ గా ఇది ఫేస్ చేసే ఉంటారు. అందరిని అడగండి, డెఫినెట్ గా ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గడం వల్ల అండ్ ఆ ఇంపార్టెన్స్ అంటే అప్పటి వరకు మీ మీద ఉన్న ఇంపార్టెన్స్ కాస్త బేబీకి షిఫ్ట్ అవడం వల్ల ఇలాంటి ఫీలింగ్ లో ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, ఫీలింగ్ యాంగ్షియస్, సడన్ గా అందరి మీద చిరాకు రావడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. సో డోంట్ వరీ, ఇది చాలా కామన్. ఆల్మోస్ట్ అందరు పోస్ట్ పార్టం మదర్స్ లో చూస్తూ ఉంటాము. సో మీరు ఇలాంటివి ఏమీ కూడా నాకే జరుగుతుంది, నాకెందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి ఏమీ ఫీల్ అవ్వద్దు. సో మీకు మేము ఉన్నాము, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఏం చేయాలంటే, ఒక అరగంట మీకంటూ ఒక టైం పెట్టుకోండి. ఈ హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే బేబీకి ఫీడ్ అంతా ఇచ్చేసిన తర్వాత బేబీని మీ పేరెంట్స్ కో లేదంటే మీ హస్బెండ్ కో ఇచ్చి మీరు మాత్రం ఒక అరగంటలో మేబీ మీకంటూ ఓన్ టైం అనమాట. అది మీకున్న ఏదైనా హాబీ ఉంటే కనుక హాబీ లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, లేదంటే కనుక లిజనింగ్ టు మ్యూజిక్, ఏదైనా పాటలు వినడం, లేదు అంటే కనుక ఆన్లైన్ షాపింగ్, కొంతమందికి అదే హాబీ ఉంటుంది అనమాట. లేదంటే బయట చల్లగాల్లో వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీకంటూ కేటాయించుకోండి. అసలు నాకు టైమే ఉండట్లేదు, మనం నిద్ర ఉండట్లేదు, మెయిన్ అంతకుముందు చక్కగా పడుకునేదాన్ని, ఇప్పుడు అసలు నిద్ర ఉండట్లేదు, నిద్ర లేకపోవడం వల్ల కూడా చిరాకు అనమాట. సో ఈ డెఫినెట్ గా ఇవన్నీ కామన్. బేబీ పక్కన ఉండేసరికి, బేబీ కదిలేసరికి మనం కూడా లెగిస్తూ ఉంటాము. సో కంప్లీట్ గా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఒక అరగంట లేదా 1 అవర్ బేబీ పడుకున్నప్పుడు కూడా మీరు పడుకోండి. బేబీని అమ్మ వాళ్ళకి అప్ చెప్పి మీరు వేరే రూమ్ లో పడుకోండి. ఎందుకంటే ఇది అలా చేయడం వల్ల అట్లీస్ట్ నాకు కూడా ఓన్ టైం ఉందని ఫస్ట్ మైండ్ కామ్ అవుతుంది. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీరు చాలా లో అయిపోయి నేను ఎవరికి అక్కర్లేదు లేదా నన్ను అందరూ తక్కువగా చూస్తుందని మాత్రం మెయిన్ అనుకోవద్దు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏంటంటే ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి వస్తున్న పథ్యాలు. మీకు అలాంటి డౌట్స్ ఉన్న మీ పేరెంట్స్ కానీ లేదా మీ మదర్ కానీ తీసుకొచ్చి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఏమి తినొచ్చు, బేబీకి ఫీడింగ్ రావడానికి ఏ ఫుడ్ పెట్టాలి, ఏ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి డాక్టర్ ని కన్సల్ట్ చేసి డాక్టర్ సలహా మేరకు మీరు అది పథ్యమా కాదా అన్నది మీరు చేయండి. అంతేగాని వీటన్నిటి చిరాకు బేబీ వైపు చూపించడం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం, మీరు బ్రేక్ డౌన్ అయ్యి ఏడవడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. సో మీరు డెఫినెట్ గా యు ఆర్ మోర్ వాల్యుబుల్. ఆఫ్టర్ డెలివరీ మీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. మేబీ అది బేబీ మీద షిఫ్ట్ అయ్యేసరికి మీకు అలా అనిపించవచ్చు. సో ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అందరికీ ఉంటుంది. నిజంగా కొన్ని కేసెస్ లో అయితే మెడికేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ఓన్ పేషెంట్స్ కి ఒక ఇద్దరికి ఇప్పటి వరకు అయితే ఈవెన్ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కూడా ఇచ్చాం. అది అంత సివియర్ ప్రాబ్లం కూడా. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. అమ్మయ్య డెలివరీ అయిపోయింది, ఇంకేంటి హ్యాపీ కదా, చక్కగా నీకు బేబీ వచ్చింది అంటారు. బట్ డెఫినెట్ గా యూ డిస్కస్ అబౌట్ దిస్ మీ డాక్టర్ తో గానీ, లేదంటే మీకు నచ్చిన ఫ్రెండ్ తో గానీ, లేదా మీతో పాటు డెలివరీ అయిన వాళ్ళు మీరు అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి చిన్న చిన్నవి కూడా దాన్ని మీరు షేర్ చేసుకుంటే డెఫినెట్ గా పెయిన్ తగ్గుతుంది. దీనికి మెడిసిన్స్ కూడా ఉన్నాయి, బట్ మోర్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నమాట. మీకు ఉన్న టైంలో కూడా అవసరమైతే
మెడిటేషన్ చేయండి, లేదా పోస్ట్ పార్టం యోగా సెషన్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. నిజంగా నీడుంటే సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ కూడా తీసుకోండి. అస్సలు మీరు దేనికి భయపడొద్దు. ఎందుకంటే మీలో మీరు కుమిలిపోతూ ఉంటే కనుక అది మిమ్మల్ని యాజ్ వెల్ as బేబీని కూడా. ఎందుకంటే మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు లేదా యాంగ్జైటీలో ఉన్నప్పుడు పాలు తగ్గిపోతాయి, మదర్ ఫీడింగ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఓవరాల్ గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో డెఫినెట్ గా యూ నీడ్ ఏ కౌన్సిలింగ్. ఇఫ్ యూ థింక్ దట్ యూ నీడ్ ఏ కౌన్సిలింగ్ అంటే మీరు వెళ్ళి అట్లీస్ట్ గైనకాలజిస్ట్ కైనా సరే, మీతో ట్రావెల్ చేసిన గైనకాలజిస్ట్, లైక్ 9 months ట్రావెల్ చేసిన గైనకాలజిస్ట్ తో కూడా మీరు వెళ్ళి చెప్పుకోండి, ఆ డాక్టర్ హెల్ప్ చేస్తారు. లేదు అంటే కనుక మీకు సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ అవసరం అయితే కనుక మీరేం భయపడక్కర్లే. నేనంటే నాకైనా పిచ్చెక్కిందా సైకాట్రిస్ట్ కిందకి వెళ్తాను మాత్రం అలా తీసుకోవద్దు. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ రిక్వైర్ ఏ కౌన్సిలింగ్, గో ఫర్ ఇట్. బికాస్ కౌన్సిలింగ్ ఈ రోజుల్లో చాలా కామన్ అన్నమాట. సో అలా మీరు డిప్రెస్ అయ్యి రాంగ్ స్టెప్ వేయకుండా మీలో మీరు మోటివేట్ చేసుకోండి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి, లేదా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకోండి. మీరు ఎంజాయ్ చేయండి మదర్హుడ్ ని, బేబీతో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ ఫేజ్ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఫేజ్ వచ్చి 6 weeks ఉంటుంది. ఈ 6 weeks తర్వాత మీరు అంత హ్యాపీగా ఉంటుంది. ఈ 6 weeks దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచించండి, మీకు టైం పెట్టుకోండి, డాక్టర్ సలహా తీసుకోండి. థ్యాంక్ యూ.